హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కథల సవ్వడి. ఈ వీడియోలో నేను అందమైన ముగ్గు వేస్తూ మీకు ఒక ఆసక్తికరమైన కథను షేర్ చేస్తున్నాను. రాజశేఖరం విజయానంద్ సిద్ధార్థ తండ్రి శరత్ని హత్య చేసిన విషయం మంజుకు చెప్పేందుకు మంజు ఇంటికి వస్తాడు. సిద్ధార్థ్ విజయానంద్ని అసహించుకుని బయటకు గెంటేస్తూ ఉంటాడు. అప్పుడే కారులో ఇంటికొచ్చిన విజయానంద్ రాజశేఖరంతో, అప్పుడు భయంతో పారిపోయిన వాడివి, ఇప్పుడు ఎందుకు వచ్చావు? భయం పోయిందా? నా నేర చరిత్ర తెలిసి కూడా నీకు భయం పుట్టట్లేదంటే గట్టివాడివే అంటాడు. రాజశేఖరం వెతుకుతూ ఉండడం చూసి, నీ కొడుకు కోసం చూస్తున్నావా? ఫోన్ చేశానులే, ఈ పాటికి వస్తూ ఉంటాడు అంటాడు. రాజశేఖరం మంజుల గారి కోసం చూస్తున్నాను, నేను ఒకసారి ఆవిడతో మాట్లాడాలి అంటాడు. విజయానంద్ మంజుని కలవడం కుదరదు అని చెప్పి, నీ కొడుకు రాగానే నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో అంటూ నా ఇంటి దగ్గర అసలు ఉండొద్దు అంటాడు. రాజశేఖరం ఏంటి నీ ఇల్లా అంటాడు. నువ్వేమైనా కష్టపడి సంపాదించావా? ఎన్నో మోసాలు హత్యలు చేసి నా అన్న వాళ్లకు వెన్నుపోటు పొడిచావు. మాయమాటలు చెప్పి మంజుల గారిని పెళ్లి చేసుకున్నావు. నిజం తెలియక గొర్రె కషాయ వాళ్ళని నమ్మినట్లు వాళ్ళు నిన్ను నమ్ముతున్నారు. నిజం తెలిసిన రోజు నీ పరిస్థితి ఏంటి? ఒకసారి ఆలోచించు అంటాడు. విజయానంద్ నీకెంత ధైర్యం ఉంటే నా గతం గురించి నా ఇంటి దగ్గరే మాట్లాడతావు? నిన్ను ఇప్పటికిప్పుడే చంపి పాతేయగలను. నిన్ను చూస్తుంటే నువ్వు ఎక్కువ రోజులు ఈ భూమి మీద ఉండేలా లేవు. ఖచ్చితంగా నీ పని పూర్తి చేసి నీ బాస్ శరత్ దగ్గరకు పంపిస్తా. జరిగిందంతా పీడకల్లా మర్చిపోయామంటే నిన్ను ప్రాణాలతో వదిలేస్తా అంటాడు. రాజశేఖరం ప్రాణాల గురించి ఆలోచించేవాడినైతే ఇక్కడికి ఎందుకు వస్తాను? నేను అన్నింటికీ తెగించే వచ్చాను అంటాడు. ఒకవేళ నువ్వు నన్ను ఏదైనా చేశావంటే అందరికీ నీ మీదే అనుమానం వస్తుంది. ఎందుకంటే మీ ఇంటికి వచ్చి నేను కలిసి మాట్లాడింది నిన్ను కాబట్టి. నువ్వు ఎన్ని రకాలుగా తప్పించుకోవాలనుకున్నా తప్పించుకోలేవు అంటాడు. విజయానంద్ వీడితో గొడవ పెట్టుకోవడం కంటే తెలివిగా నమ్మించి తప్పుకోవాలి అనుకుంటూ రాజశేఖరంతో, నీతో నాకు గొడవ ఎందుకు? నీ దగ్గర ఉన్న సాక్ష్యాలుంటే నాకు ఇచ్చేయి, నీకెంత డబ్బు కావాలో ఇస్తాను అంటాడు. రాజశేఖరం నీ కొడుకు ఇస్తాను అంటూ, సారీ శరత్ గారి వారసుడికి ఇస్తాను అంటాడు. విజయానంద్ వాడు నీ మొహం చూడడానికే ఇష్టపడట్లేదు. వాడు నీ మాటలా నమ్ముతాడు. నువ్వు వాళ్ళ నాన్నను చంపావన్న సాక్ష్యాలు ఇంకా నా దగ్గరే ఉన్నాయి అంటాడు. రాజశేఖరం అదంతా నిజం కాదు, అబద్ధం అంటాడు. విజయానంద్ నిజం కాకపోయినా అబద్ధానికి ఆయుష్ పోసి నిజం చేస్తా. అప్పుడు ఎలా పారిపోయావో ఇప్పుడు అలాగే పారిపోయేలా చేస్తాను అంటాడు. రాజశేఖరం నిన్ను వదలను, ఇలా ఎంతమంది జీవితాలతో ఆడుకుంటావు అంటూ రాజశేఖరంతో గొడవ పడతాడు. విజయానంద్ నా ఇష్టం వచ్చినట్లు చేస్తాను, నువ్వేం చేస్తావు అంటాడు. రాజశేఖరం రే నిన్ను అంటూ విజయానంద్ని కొట్టబోతూ ఉంటాడు. అప్పుడే గణేష్ బైక్ మీద వచ్చి విజయానంద్ని రాజశేఖరంని చూసి నాన్న అని పిలుస్తూ ఇంట్లోకి వస్తూ ఉంటాడు. విజయానంద్ రాజశేఖరంతో, ఈ విషయం ఇక్కడితో మర్చిపో, నీ కొడుకు చెప్పావనుకో నీ ఫ్యామిలీ గురించి నేను ఆలోచిస్తాను అంటాడు. గణేష్ విజయానంద్ దగ్గరకు వచ్చి, మీ ఇద్దరికీ ఇంతకుముందే పరిచయం ఉందా అంటాడు. విజయానంద్ గణేష్తో, మీ నాన్నకు నేను బాగా తెలుసు. ఈరోజు నేను ఇలా ఉండడానికి ఓ రకంగా మీ నాన్న కూడా కారణం అంటాడు. గణేష్ మరి నాకు చెప్పలేదేంటి అంటాడు. విజయానంద్ అవకాశం దొరకలేదు గణ, అందుకే చెప్పలేదు అంటూ, సరే మీ నాన్నను త్వరగా తీసుకెళ్ళు, మా సిద్ధు చూశాడనుకో గొడవ అవుతుంది, వెళ్ళు తీసుకెళ్ళు గణ అంటాడు. గణేష్ రాజశేఖరంని తనతో తీసుకెళ్తాడు. ఇక ఐశ్వర్య తనే వంట చేసి రంజిత్కి వడ్డిస్తూ ఉంటుంది. ఇంతలో సిద్ధార్థ్ వస్తాడు. ప్రేరణ సిద్ధార్థ్ని చూసి ముభావంగా ఉంటుంది. రంజిత్ సిద్ధార్థ్తో, సిద్ధు సరిగ్గా భోజనం టైంకి వచ్చావు, కూర్చో భోంచేద్దాము అంటాడు. ఈరోజు వంటలన్నీ ఐశ్వర్య చేసింది అంటూ, వంటలు బాగా లేవని చెప్తే కూరల్లో కారం కలిపి ప్రతీకారం తీర్చుకుంటా అంటుంది అంటాడు. ఐశ్వర్య నీ పని టైం చూసి చెప్తా అనుకుంటుంది. సిద్ధార్థ్తో, సిద్ధు గారు ఏంటిలా వచ్చారు అంటూ, సారీ మా అక్క కోసం వస్తారు కదా అంటుంది. సిద్ధార్థ్ లేదు అంటాడు. కేఫ్ మీద ఈ నెల వచ్చిన లాభంలో తన షేర్ ఇవ్వడానికి వచ్చాను అంటూ డబ్బులు టేబుల్ మీద పెడుతూ ఉంటాడు. ప్రేరణ ప్రతి నెల తీసుకున్న సొమ్ముకి వడ్డీ కట్టడానికి ఇదేమైనా వడ్డీ వ్యాపారమా అంటుంది. అది జాయింట్ అకౌంటే కదా, ఎవరి షేర్ వాళ్ళు సమానంగా తీసుకుంటున్నాం కదా, కొత్తగా ఇవ్వడం ఏమిటి? అసలు షేర్ తీసుకురమ్మని నీకెవరు చెప్పారు అని అడుగుతుంది. రంజిత్ సిద్ధుని రమ్మని నేనే చెప్పాను అంటాడు. ఇందిర ఎందుకు బాబు అని అడుగుతుంది. రంజిత్ కెఫే గురించి మాట్లాడడానికే అంటాడు. కెఫే ప్రారంభం నుంచి ఇప్పటి వరకు మీరిద్దరూ కలిసే చేశారు, కానీ ముందు ముందు అలాంటి అవకాశం లేనట్లు అనిపిస్తుంది అంటూ సిద్ధార్థ్తో, చెప్పు సిద్ధు, ఇక ముందు కూడా మీరిద్దరూ కలిసి పనిచేసే అవకాశం ఉందా అని అడుగుతాడు.
ప్రేరణ అవకాశం లేదు సార్ అంటుంది. నేను ఇంతకు ముందులా కెఫే పనులు చూసుకోలేను. ఇన్ని రోజులు నాతో పాటు సమానంగా చూసుకున్న సిద్ధు గారే ఆ కేఫ్ని చూసుకుంటారు అంటుంది. సిద్ధార్థ్ ప్రేరణను చూస్తూ సిద్ధు గారా అంటాడు. ఏంటి సడన్గా అలా పిలుస్తున్నావు? నా మీద అభిమానంతోనా లేక కేఫ్ని ఇక ముందు నేనే చూసుకోవాలన్న బాధ్యతతోనా అని అడుగుతాడు. ప్రేరణ ఏకవచనంతో పిలుచుకునేంత చనువు మన మధ్య ఎందుకు అనిపించింది, అందుకే అలా పిలిచాను అంటుంది. సిద్ధార్థ్ అలాగా అంటూ సరే ప్రేరణ గారు, మీరు ఎలా చెప్తే అలాగే జరిపిద్దాం ప్రేరణ గారు అంటాడు. రంజిత్తో సార్ నా మాట కూడా ఇప్పుడే చెప్పేస్తాను అంటూ ఇన్నాళ్ళు నా కేఫ్లో చేదోడు వాదోడుగా ఉన్న ప్రేరణ గారు ఇక మీదట పనిచేసే అవకాశం లేదన్నప్పుడు నేను మాత్రం ఎంతని చేయగలను, నేను ఆ కేఫ్ని నడిపించలేను అంటాడు. రంజిత్ ఏం చేయాలో మీరే చెప్పండి అని అడుగుతాడు. సిద్ధార్థ్ నాకు వారం రోజులు టైం ఇవ్వండి, ఏదో ఒక సొల్యూషన్ ఆలోచిస్తాను అంటాడు. ఎంతైనా ఆ కేఫ్ నాకెన్నో తీపి జ్ఞాపకాలనిచ్చింది, చూస్తూ చూస్తూ దాన్ని అలా వదిలేయాలంటే నాకు మనసు రావడం లేదు అంటాడు. రంజిత్ వారం రోజులు కేఫ్ని అలా వదిలేస్తే చూసేవాళ్ళు ఆ కేఫ్ని మూసేస్తారు అనుకుంటారు. అందరికీ విషయం చేరి మన నిర్ణయం తెలియకముందే మన కేఫ్కి రావడం మానేస్తారు. అందుకని ఈ వారం రోజులు ఈ కేఫ్ని నడిపించండి, ఆ తర్వాత సిద్ధు చెప్పబోయే సమాధానం పట్టి ఏం చేయాలో నిర్ణయం తీసుకుందాం అంటాడు. ఐశ్వర్య ఆలోపు శ్రీరామనవమి కూడా పూర్తవుతుంది అంటుంది. మన కాలనీలో శ్రీరామనవమి మీ చేతుల మీదుగా జరిపిస్తున్నారు కదా, శ్రీరామనవమి బాధ్యత మీదే అంటుంది. రంజిత్ శ్రీరామనవమి ఘనంగా జరిపిద్దాం, అందుకు కావాల్సిన సామాన్లంతా నేనే చూసుకుంటాను, ఆల్రెడీ కాలనీ వాళ్ళతో మాట్లాడాను, సీతమ్మ రాముల వారికి కళ్యాణం కోసము నేను తాళిని కూడా సిద్ధం చేయించాను అంటాడు. సీతారాముల వారి కళ్యాణానికి అందరినీ పిలవండి, ఎలాంటి ఇబ్బంది లేకుండా అంగరంగ వైభవంగా జరిపిద్దామంటూ సిద్ధార్థ్తో సిద్ధు కుదిరితే నువ్వు కూడా రా అంటాడు. సిద్ధార్థ్ ఖచ్చితంగా వస్తాను అంటాడు. ఇక విజయానంద్ గణేష్ని పిలిపించి గణేష్తో మాట్లాడుతూ ఉంటాడు. మీ నాన్న ప్రవర్తన చూస్తుంటే నువ్వు చిక్కుల్లో పడతావు, మీ నాన్న నోరు తెరిచి వాళ్ళే నా పిల్లలంటే నువ్వేం చేస్తావు అని అడుగుతాడు. గణేష్ మా నాన్న అలా చేసేవాడైతే ఇన్ని రోజులు ఎందుకు ఊరుకుంటాడు, ఎప్పుడో చెప్పేసేవాడు కదా, ఆయనకు నేను మా అమ్మ ఉంటే చాలు అనుకుంటున్నారు, ఆ విషయం వాళ్ళ మొహం మీద కూడా చెప్పారు కదా, ఇక వాళ్ళ గురించి అంటారా, మగదిక్కు లేని కుటుంబం, మనతో ఎంత పోరాడినా మీ తండ్రి ఎవరు అనే వీక్నెస్కి తలవంచి తీరాల్సిందే అంటాడు. విజయానంద్ ఆ తల మీ నాన్న ఎత్తుకునేలా చేస్తే ఆ కుటుంబానికి మీ నాన్న పెద్ద దిక్కుగా మారితే నువ్వేం చేయగలవు, అందుకే చెప్తున్నాను జాగ్రత్తగా ఉండు, మీ నాన్నను ఒక కంట కనిపెడుతూ ఉండు, ఎవరితో కలవనివ్వకు, ఎక్కువగా స్వేచ్ఛ ఇవ్వకు, నీ జాగ్రత్త నువ్వు తీసుకుంటే నీకు ఏ ఇబ్బంది ఉండదు అంటూ ఏమంటావు అని అడుగుతాడు. గణేష్ సైలెంట్గా ఉండడం చూసి నువ్వు ఎంత చెప్పినా వినకపోతే నేను ఇంకేమీ చేయలేను అంటూ వెళ్ళిపోతూ ఉంటాడు. గణేష్ ఒక్క నిమిషం అంటూ నిజంగా అలాంటి పరిస్థితి వస్తే నేను అన్నీ కోల్పోయిన వాడినవుతాను అంటాడు. విజయానంద్ గుడ్ అని చెప్పి కారులో వెళ్ళిపోతాడు. గణేష్ బైక్ మీద వెళ్ళడం చూసి కార్ చాట్ను తాక్కుని ఇదంతా చూస్తూ ఉన్న రాజశేఖరం ఈ రాక్షసుడు నా పతనానికి దారి వేస్తున్నాడు అనుకుంటాడు. ఇప్పటికే నా ఇందిరకు పిల్లలకు చాలా అన్యాయం చేశాను, ఇంకా భయపడితే వీడు ఏదైనా చేయొచ్చు, అలా జరగడానికి వీల్లేదు, నా పిల్లలు వాళ్ళ సంతోషమే నాకు ముఖ్యం, వాళ్లకు నేను అవసరం, ఏదో ఒకటి చేయాలి అనుకుంటూ రాజశేఖరం నడిచి వెళ్తూ ఉంటాడు. గణేష్ రాజశేఖరంని చూసి అయ్యో నాన్న, నువ్వు నన్ను ఫాలో అవుతున్న విషయం నాకు తెలియదు అనుకున్నావా, చూస్తా నువ్వేం చేస్తావో అనుకుంటూ రాజశేఖరంని ఫాలో అవుతూ ఉంటాడు. ఇక రంజిత్ ఇంటి ముందు సీతారాముల వారి కళ్యాణం ఏర్పాట్లు చేస్తూ ఉంటారు. పూజారి గారు రంజిత్తో అక్షింతలు తెమ్మని చెప్పడంతో రంజిత్ ఇంట్లోకి వస్తూ ఉంటాడు. ఇంటి బయట ఐశ్వర్య లంగామోనితో రెడీ అయ్యి సెల్ఫీ తీసుకుంటూ ఉంటుంది. ఐశ్వర్యను చూసి రంజిత్ ఆగిపోతాడు. రంజిత్ ఐశ్వర్య దగ్గరకు వచ్చి ఐశ్వర్యను అడ్మైరింగ్గా చూస్తూ ఉంటాడు. ఐశ్వర్య ఏంటి ఓనర్ గారు అలా చూస్తున్నారు అంటుంది. ఈరోజు శ్రీరామనవమని అందంగా రెడీ అయ్యి సెల్ఫీ దిగుతున్నాను అంటుంది. రంజిత్ నువ్వు ఒక్కదానివే సెల్ఫీ దిగుతావా, నేను దిగకూడదా అంటాడు. ఐశ్వర్య దిగకూడదని నేను అనలేదే, కాకపోతే స్క్రీన్లోకి వచ్చేటప్పుడు పర్మిషన్ అడిగితే బాగుంటుంది అంటుంది. రంజిత్ నువ్వు నా ఇంట్లోనే ఉంటున్నావు, సెల్ఫీ దిగడానికి పర్మిషన్ అడగాలా అంటాడు. ఐశ్వర్య అడగాలి కదా ఓనర్ గారు, ఎందుకంటే సెల్ఫీ తీయడం మామూలు విషయం కాదు, మనల్ని మనం ఫ్రేమ్లో అందంగా ఉండేలా ఫోటో తీసుకోవాలి కదా, ఇది అందరికీ సాధ్యమయ్యే పని కాదు, అందుకు పర్మిషన్ అడగాలంటున్నాను అంటుంది. రంజిత్ ఇప్పుడు సెల్ఫీ తీస్తావా లేక ఫోన్ పట్టుకుని అలాగే ఉంటావా అంటాడు.
ఐశ్వర్య సరే రండి అంటూ ఎంతైనా ఇంటి ఓనర్ కదా అంటూ రంజిత్తో కలిసి సెల్ఫీ తీస్తుంది. రంజిత్ సరే శ్రీరామనవమి కదా తొందరగా రెడీ అవ్వు అంటాడు. ఐశ్వర్య షాక్ అవుతూ రంజిత్ స్పెట్స్ తీసి తుడిచి ఇప్పుడు చూడండి అంటుంది. రంజిత్ వెళ్ళి రెడీ అవ్వు అంటాడు. ఐశ్వర్య మీకు నిజంగానే సైట్ ఉందా అంటూ నేను ఇంత అందంగా రెడీ అయితే త్వరగా రెడీ అవ్వమంటున్నారేంటి అంటుంది. రంజిత్ అవునా అంటూ నువ్వు రెడీ అయ్యావా అంటాడు. ఐశ్వర్య నేను మీకు రెడీ అయినట్లు కనిపించట్లేదా అని అడుగుతుంది. రంజిత్ నిజం చెప్పమంటావా అబద్ధం చెప్పమంటావా అంటాడు. ఐశ్వర్య నిజమే చెప్పండి, పండగ పూట అబద్ధం ఎందుకు అంటుంది. రంజిత్ ఈ ఒక్కసారికి నిజం చెప్తున్నాను అంటూ ఈ డ్రెస్లో నువ్వు చాలా బాగున్నావు అంటాడు. ఐశ్వర్య ఈ డ్రెస్ నాకు అందం తీసుకురాలేదు, నేను వేసుకున్నాకే ఈ డ్రెస్కి అందం వచ్చింది అంటుంది. అందరూ నాలా రెడీ అవ్వలేరు, కొంతమంది ఎన్ని డ్రెస్సులు వేసుకున్నా ఎంత నీట్గా రెడీ అయినా అస్సలు సూట్ అవ్వదు, కానీ నేనున్న అందానికి ఏ డ్రెస్ వేసినా చాలా బాగా నప్పుతుంది అంటూ అన్నట్టు మీ పంచెకట్టు కూడా చాలా బాగుంది అంటుంది. రంజిత్ దగ్గరుండి సీతారాముల వారి కళ్యాణం చేస్తే ఎంతో పుణ్యం వస్తుంది అని చెప్పి మరీ వెళ్దామా అంటాడు. ఐశ్వర్య నేను రెడీ అంటూ పదండి వెళ్దామంటుంది. రంజిత్ ఐశ్వర్యను ఆగమంటూ పంతులు గారు స్వామివారికి అక్షింతలు తీసుకురమ్మన్నారు అని చెప్పి ఆంటీ వాళ్ళు రెడీ అయ్యారా అని అడుగుతాడు. ఐశ్వర్య అవలేదనుకుంటా అంటుంది. రంజిత్ సరే పద అంటూ ఇంట్లోకి వెళ్తూ ఉంటాడు. ప్రేరణ సోఫాలో డల్గా కూర్చుని సిద్ధార్థ్ కేఫ్ని నడిపించలేను అని చెప్పడం గుర్తు చేసుకుంటూ బాధపడుతూ ఉంటుంది. ఇక స్టేజ్ మీద పంతులు గారు సీతారాముల వారి కళ్యాణం జరిపిస్తూ ఉంటారు. ఐశ్వర్య రంజిత్ స్టేజ్ మీద ఉంటారు. పంతులు గారు అందరికీ తాళి చూపెడుతూ ఉంటారు. రంజిత్ ఐశ్వర్య తాళికి నమస్కారం చేసుకుంటారు. ప్రేరణ ఇంటి ముందు ప్రేరణతో పాటు ఇందిర, రాజశేఖర్, గణేష్, ఈశ్వరి ఉంటారు. గణేష్ రాజశేఖరంతో ఉన్న ప్రేరణ, ఐశ్వర్య, ఇందిర ఫోటోని ఇంటి బయట ఉన్న జనాలకు చూపెడుతూ ఆ ఫోటోని కిందికి విసిరేస్తూ ఉంటాడు. ఇదంతా సిద్ధార్థ్ చూస్తూ ఉంటాడు. గణేష్ ప్రేరణను అవమానిస్తూ ఉంటే ప్రేరణ ఏడుస్తూ ఉంటుంది. ఒక ఆమె సీతారాముల వారి కళ్యాణంకి పసుపు కొమ్ములు ముడేసిన పసుపు తాళ్ళు తీసుకెళ్తూ ఉంటుంది. సిద్ధార్థ్ ఒక పసుపు తాడు తీసుకుంటాడు. ప్రేరణ దగ్గరకు వెళ్ళి ప్రేరణ వెనుక నుంచి ప్రేరణ మెడలో పసుపు తాడు కడతాడు. ప్రేరణతో పాటు అందరూ షాక్ అవుతారు. ప్రేరణ సిద్ధార్థ్ తన మెడలో కట్టిన పసుపు కొమ్ముని పట్టుకుని సిద్ధార్థ్ వైపు చూస్తూ ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.